సుఖపడతావా దుఃఖపడతావా అంటే సుఖపడాలని అడుగుతున్నాం కదా. మరి సుఖపడాలంటే పుణ్యం చెయ్యాలి కదా. త్యాగే నైకే మృతత్వ మానసు. మరి నీ గురించి ఆలోచించుకోవోయ్. ఉద్ధరేణ ఆత్మానాత్మానం. ఎవరో నీకేదో చేస్తారని ఎందుకు అనుకుంటావు? నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయింది తర్వాత నీ పేరు చెప్పి ఎవరో దానాలు చేస్తారు ధర్మాలు చేస్తారని ఎందుకు అనుకుంటావు? నీ ఓపిక ఉండగా తీర్థయాత్ర చేయి, నీ ఓపిక ఉండగా నీ చేత్తో దానం చేసుకో, నీ చేతిలో ఓపిక ఉండగా కొంత ఖర్చు పెట్టు. అది తెలియక ఆయన అలా పెట్టేస్తాడండి అలా పెట్టేస్తాడండి అంటే అంటారు. కానీ నువ్వు నీ జీవుడి గురించి చూసుకో. కొంత మంచి కార్యక్రమాలకి వెచ్చించు. వెచ్చించకపోతే ఏమైపోతావు? రేపు పొద్దున్న ఎలా వస్తుంది నీకు పుణ్యం రమ్మంటే? కాబట్టి సంపాదించిన దానిలో ఒక వంతు తన కొరకు, ఒక వంతు స్వజనుల కొరకు. స్వజనుల కొరకు అన్న మాటకు అర్థం ఏంటి? కేవలము నేను బాగుండడం కోసమే కాదు, నా వాళ్ళు బాగుండడం కోసం. స్వజనులు అంటే ప్రధానంగా కుటుంబ సభ్యులు వస్తారు. విశాల హృదయం ఉంటే లోకమంతా వస్తుంది. ఆ స్వజనుల కొరకు ఏం చేయాలి అంటే వాళ్ళు బాగుండడం కోసం కూడా నువ్వు మంచి పనులు చెయ్యాలి. నా కొడుకు అభ్యున్నతిని పొందాలి, వాడి కోసం నేను మంచి పని చేయాలి. నా అల్లుడు బాగుండాలి, నా అల్లుడి కోసం, నా కూతురి కోసం, నా మనవల కోసం నేను మంచి పనులు చెయ్యాలి. మరి ఎందుకు నువ్వు కుటుంబానికి పెద్దరికం? దేనికి పెద్దరికం? నువ్వు ఏదో చెయ్యాలి. నువ్వు ఏమీ చేయనప్పుడు దేనికా పెద్దరికం? ఇక నిన్ను నమ్మి వాళ్ళు ఉన్నారు, నాన్నగారు అని పిలుస్తున్నారు. మా నాన్నగారు ఉన్నారు, ఆయన నన్ను ఆదుకుంటారని నమ్ముతున్నాడు. అయినప్పుడు నువ్వేదో చేయకపోతే ఇంక ఎలా? మరి స్వజనం ఏమైపోతారు? స్వజనం కొరకు చెయ్యాలి. 5వ వంతు స్వజనం కోసం ఖర్చు పెట్టు. కాబట్టి నీ ద్రవ్యాన్ని విభాగం చేసుకో. ఇది ఎవరు చేస్తారు? బ్రహ్మచారి చెయ్యడు, వానప్రస్థు చెయ్యడు, సన్యాసి చెయ్యడు. ఇంకెవరు చెయ్యాలి? గృహస్థు చెయ్యాలి. ఇప్పుడు ఈ గృహస్థు అలా చేస్తున్నాడు కాబట్టి మిగిలిన ఆశ్రమాలన్నీ ఎవరి మీదకి వచ్చేస్తున్నాయి? ఆధారానికి ఆయన మీదకే వస్తున్నాయి. అంతేకాదు, ఆయన క్రమక్రమంగా చేసేటప్పుడు ఏ మాట అంటుంటాడు? ఎదుగుతూ ఉంటాడు జీవితంలో. మొట్టమొదట్లో ఏమంటాడు? నా కోసం, మా ఆవిడ కోసం, తర్వాత నా పిల్లల కోసం, తర్వాత ఓ వైరాగ్యం వచ్చింది. ఎవరి మానాన వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు వృద్ధిలోకి వచ్చారు. ఇప్పుడు ఏమంటాడు? నా ఒక్కడి కోసం కాదు, అందరూ బాగుండాలి. తానున్ భార్యయునేగు బేరడవికిన్ తానొక్కడైనంచను. భార్య గారు, పెద్దదాన్ని అయిపోయానండి, నేను వస్తే మీకు ఇబ్బంది. ఇప్పుడు ఆ వానప్రస్థాశ్రమం, నేను కొడుకు దగ్గర ఉంటాను, మీరు చెయ్యండి సేవ, ఓపిక ఉంది కాబట్టి. ఆయన చెయ్యగలిగిన సేవ చేస్తూ ఉంటాడు. అన్ని వేళలా ఆవిడ అనుగమించలేకపోవచ్చు. అప్పుడు ఆవిడ కొడుకు దగ్గర ఉంటుంది. అంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడని కాదు నా ఉద్దేశ్యం. ఆయనకి ఓపిక ఉంది, చెయ్యగలిగినంత ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఆవిడ ఓపిక కొద్దీ ఆవిడ చేస్తూ ఉంటాడు. లౌకికంగా పద్యం పరంగా ఆలోచిస్తే కొడుకు దగ్గర విడిచిపెట్టి తాను అరణ్యమనకు వెళ్ళాడు అని. కాబట్టి తానొక్కడైనంచను మానాహంకృతులూట్సు. తానెవరింతకు ముందు ఈ అహంకారం కానీ, నేను ఇది అన్న గర్వాన్ని కానీ వదిలిపెట్టేస్తాడు. ఇక ఆ జ్ఞాపకం ఉండదు. నేను ఇది అన్నదేం ఉండదు. ఇక మీరు ఒకప్పుడు ఇది కదండి, నవ్వు నవ్వుతాడంతే. ఇప్పుడు తానేమిటి? సమాజ సేవకుడు. సమాజము ఈశ్వర స్వరూపం. కాబట్టి ఎవరికి ఏ ఉపకారం చేసి పెట్టగలిగినా అది తాను పరమసామాన్యుడిగా సేవ చేసి పెడుతుంటాడు. సమాజమునందు భగవంతుణ్ణి చూస్తాడు. సమయం ఉంది చదువుకుంటాడు, సమయం ఉంది పాట వింటాడు, సమయం ఉంది దేవాలయానికి వెడతాడు, సమయం ఉంది వాళ్ళ ఇంట్లో ఎవరికో అవసరం ఉంది, ఆ ఉపకారం చేసి పెడతాడు. కాబట్టి మానాహంకృతులుట్సు ఇంద్రియములను మర్దించు. ఇంద్రియములను మర్దన చేస్తాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంద్రియముల యొక్క విశృంఖలత్వాన్ని అరికడతాడు అని. ఇక కన్ను అదే పనిగా మనసుతో కలిసి మనసులో పిచ్చి కోరికలు పడుతూ ఉండడం, చూడకూడనివి చూస్తూ ఉండడం, వినకూడనివి వింటూ ఉండడం, మాట్లాడకూడనివి మాట్లాడుతూ ఉండడం, తినకూడనివి తింటూ ఉండడం. ఇంకా ఎంతసేపు తినాలన్నది కానీ పడుతుందంటావా, ఆకలి వేస్తుందంటావా, ఈ వెర్రి ఉండదు. ఇంద్రియములను మర్దన చేస్తాడు అంటే ఇంద్రియముల యొక్క సుఖములను అపేక్షించడు. భగవత్ సంబంధంగా 10 మందికి ఉపకారం చెయ్యడంలో తాను సంతోషాన్ని పొందుతూ ఉంటాడు. అలా ఇంద్రియములను మర్దించు అచ్చో జడల్పూనున్ అంటే ఇంకా శరీరం ఏదో పెద్ద సబుగుగా ఉండాలనేటటువంటి కోరిక ఉండదు. ఈ రంగు బట్ట కడదాం, ఆ రంగు బట్ట కడదాం, ఇంత అంచు కడదాం,
ఏదో ఇలా తలకాయ దూకుందాం, ఇలా శుభ్రంగా ఉందాం, ఇలా అంగరాగములను అలదుకుందాం, అనులేపనములను పూసుకుందాం, ఈ గొలుసులు వేసుకుందాం, ఇవేముండవు. అంటే జటలు పెరిగిపోయినా కూడా దాని గురించి ఆలోచించాడు. భగవంతుని యందు మనసు పెట్టి ఉంటాడు. కానీ ఒక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, కేవలముగా ఈ బాహ్యాడంబరాలు ఒక్కటి పెట్టుకున్నారనుకోండి, లోపల శుద్ధి లేదనుకోండి, దానివల్ల లేనిపోని ప్రమాదం వస్తుంది. అచ్చో జడల్పూను తాపస శాస్త్రముల్ చదువు. ఇంకా ఎంతసేపు చదివితే ఏమి చదువుతుంటాడు అంటే తన తపస్సుని పెంచగలిగినవి చదువుకుంటాడు. అంటే ఇదిగో శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, ఇటువంటివన్నీ బాగా చదువుతాడు. బాగా చదివి అందులోంచి విశేషములను పట్టుకుంటాడు. కాబట్టి అటువంటి తపస్సు పెరగగలిగినవి, అంటే మంచి విషయములను ఇంకా వినాలన్న అనురక్తిని పెంచగలిగినవి, మంచివి ఇంకా చెయ్యాలన్న అనురక్తిని పెంచగలిగినవి, ఇంద్రియముల యొక్క విశృంఖలత్వాన్ని ఆపగలిగినవి, ఇటువంటి ఎక్కువ బాగా తదేక దృష్టితో చదివి జీర్ణం చేసుకొని ఆదర్శముగా పాటించడం మొదలు పెడతాడు. తజ్ఞాళితో వానప్రస్థ విధా ప్రవిష్టుడు. ఎప్పుడైనా ఎవరితోనో మాట్లాడితే తజ్ఞాళితో ఆ తపస్సు గురించి, ఆ ఇంద్రియములను మద్దించడం గురించి, కోర్కెలు భగవత్పరం చేయడం గురించి, నిరాడంబరంగా తాను ఉంటూ మనస్సు ఎప్పుడూ భగవంతుని యందు కేంద్రీకరించడం గురించి, ఇటువంటి విషయములను ఎవరితో చర్చిస్తే బాగా చెప్పగలరో అటువంటి వారితో కూడి ఉండి వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇతర విషయములతో సంగము బాగా తగ్గించేసుకుంటాడు. వానప్రస్థ విధా ప్రవిష్టుడు ప్రజావాత్సల్య నిఘ్నాత్మతన్. ఇంకా అస్తమానం 24 గంటలోనూ మా అబ్బాయిని 10 రోజులు చూసి రావాలి, మా కోడల్లో 20 రోజులు చూసి, ఇంకా ఆ పిచ్చి బాగా తగ్గించుకుంటాడు. కానీ వాళ్ళు వచ్చారనుకోండి, నాన్నగారిని చూసి వస్తాను అని వాళ్ళు వచ్చారనుకోండి, రారా తామరాకు మీద నీటి బొట్టు దా, ఎరా బాగున్నావా, మనవాళ్ళు బాగున్నారా, అంతేగాని అక్కర్లేని వైరాగ్యం వాళ్ళ దగ్గర ప్రదర్శించకూడదు, అలా మాట్లాడకూడదు. వాళ్ళు ఇంకా ఆ స్థాయికి వాళ్ళు రాలేదుగా. నువ్వు ప్రేమతో పలకరించి లోపల సంగము పెట్టుకోకు, అందరూ బాగుండాలి. పైకి కుశల ప్రశ్నవి, వాళ్ళు ఉన్ననాళ్ళు ప్రేమ చూపించు, లోపల సంఘం భగవంతుడితో పెట్టుకో. అలా ఉండగలిగిన వాడెవరున్నాడో ప్రజా వాత్సల్య నిఘ్నాత్మతన్. లోపల వాళ్ళు వెళ్ళిపోయారని బెంగలేదు, వాళ్ళు వచ్చారని పొంగులేదు. కానీ సాక్షిగా అక్కడ జరుగుతున్న వాటిని చక్కగా తాను నిర్వర్తిస్తుంటాడు. ఎందుకంటే కర్తవ్యాన్ని వదలకూడదని చెప్తున్నాడు భీష్ముడు. నీ కర్తవ్యం నువ్వు ఎలా వదిలేస్తావు? నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి. కాబట్టి ప్రజావాత్సల్య నిఘ్నాత్మతన్ అలా వానప్రస్తూ ఉంటాడు. ఇంకా వైరాగ్యము తీవ్రతరమైపోతే సన్యాసాశ్రమంలోకి ప్రవేశిస్తే సన్యాసికి ఉండేటటువంటి నియమములు. ఎచ్చోటనైనను నిల్చు, ఆకటికి ఏమేనిన్గును, రాత్రి అయినచ్చో నిమ్మి చేయించు, అగ్ని పరిచర్యన్ బాసి వర్తించు, తానిచ్చన్ గోరదొకండు, ఇంద్రియ జయం వేపారు భోగంబులన్ మెచ్చున్, మృక్కును నొల్లకుండు, యతి పేర్మిన్ నిర్మముండై నృపా. సన్యాసం అంటే లోపల బాగా వచ్చేటటువంటి పరిణితి, పైన మార్చుకున్న బట్ట యొక్క రంగు కాదు అని చెప్తున్నాడు స్పష్టంగా భీష్మాచార్యుల వారు. బట్ట రంగు మార్చుకుని ఏదో కొత్త రంగు బట్ట కట్టుకుంటే సన్యాసి అయిపోడోయ్, లోపల రావాలి సన్యాసం. ఎలా అంటే ఎచ్చోనైనను నిల్చు. చీకటి పడిపోయింది కదండి, ఇంటికి వెళ్ళిపోతానని గృహస్థ అన్నట్లుగా అనడు, ఎక్కడైనా ఉండిపోతాడు. ఎందుకని? ఇది ఆత్మ కాదు, ఇది శరీరము అని నమ్మి వాళ్ళు ఎప్పుడూ ఆత్మ వివేచన చేస్తూ ఆత్మతో రమిస్తూ అలా ఉంటారు. ఆకటికిన్ ఏమేనింగును, ఆకలి వేస్తే అది వ్యాధి. నాకు దగ్గు వచ్చిందనుకోండి, వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, మంది ఇచ్చారు. మందిస్తే డాక్టర్ గారు తీయగా ఉంటేనే నాకు బాగుంటుందండి అంటానా? చేదుగా ఉన్నా వేసుకుంటాను. ఒక సన్యాసి ఆకలి వేస్తే ఎలా ఉంటాడు అంటే కేవలముగా మందు వేసుకుని అనారోగ్యమును ఉపశమింపచేసుకున్నట్టుగా ఆకలి వేసినప్పుడు ఆ ఇంటి ముందుకెళ్ళి నిలబడి భవతి భిక్షాందేహి అన్నప్పుడు ఏ తల్లి ఏది వేస్తుందో అంతే, అదే తినడం. ఎందరో ఉన్నారు మహాత్ములు, అటువంటి వారు, అలా జీవించిన వారు, అలా తిన్నవారు ఎందరో. రాత్రి అయినచ్చో నిమ్మి చేయించు. రాత్రి అయిపోయింది అనుకోండి, ఆయన ఎక్కడో ఉన్నారు, చీకటి పడిపోయింది, ఆయన ఎక్కడున్నారో అక్కడే పడుకుంటారు అంతే.
రాత్రి అయినచ్చో నిమ్మి చేయించు అగ్ని పరిచర్యన్బాసి వర్తించు. అగ్నితో సంబంధం పెట్టుకోరు. యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం, ఇవన్నీ మళ్ళీ ఏదో దాని మీద పుణ్యాన్ని ఆశించడం, ఆధ్వర్యాలు ఇవి ఏమి ఉండవు. అగ్నితో పచనం చేయించుకోవడం కూడా ఉండదు. నాకు వంట చేసి పెట్టండి అని కానీ, లేకపోతే అగ్నిని ఆరాధించడం కానీ, అగ్ని ద్వారా ఏదైనా చేయించుకోవడం కానీ ఉండదు. కాబట్టి అగ్నితో సంబంధం వదిలేస్తారు. సంబంధం వదిలిపెట్టేశారు కాబట్టి ఆయన శరీరం వదిలిపెట్టేశారనుకోండి, కాల్సరు. అగ్ని సంబంధంతో సంస్కారం చేయరు. భూమిలో పెట్టి శివలింగం పెడితే అధిష్టానం అంటారు, పైన తులసికోట పెడితే బృందావనం అంటారు. కాబట్టి ఆయన అగ్ని పరిచర్యన్బాసి వర్తించు తాని చంకోరడొకండు. నాకు ఇది కావాలి అన్నది ఏముండదు. నాకు ఇది కావాలి అన్న మాట అసలు ఏదీ ఉండదు. మృక్కును నొల్లకుండు యతి పేర్మిన్ నిర్మముండై నృపా. యతి సన్యాసి ఏ విధమైనటువంటి వాంఛలు లేకుండా నిర్మలమైనటువంటి మనస్సుతో అలా ఉంటాడు ధర్మరాజా. అది సన్యాసాశ్రమం యొక్క ధర్మము. రాజును వాడు ధర్మరక్షకై జనించెను కావున. అసలు రాజన్నవాడి ప్రధాన కర్తవ్యము ధర్మరక్షణమే. అందుకే పుట్టాడయా. అసలు నువ్వు సింహాసనం మీద కూర్చున్నది అందుకే, నువ్వు పరిపాలన చేసేది అందుకే. ఆ ధర్మరక్షణ చెయ్యలేని నాడు, ధర్మాత్ములను కాపాడలేని నాడు, ధర్మ ప్రచారమునకు ఆలంబనంగా నిలబడలేని నాడు మిగిలినవి ఎన్ని చేసినా ఉపయోగము తక్కువే. తాత్కాలిక పెరుగుదలవుతుందేమో కానీ శాశ్వత ప్రాతిపదికన అది వృద్ధిని వర్షించగలిగినది కాదు. ధర్మమునకు పెద్దపీట పడి తీరవలసినదే. కాబట్టి రాజునువాడు ధర్మరక్షకై జనియించ కావున అతడరోషకాముడై. ఆయన కామమును దూరంగా పెట్టగలిగిన వాడు, గర్వమును దూరముగా పెట్టగలిగిన వాడై, ధర్మమును రక్షించగలిగిన వాడై ఉండాలి. ఉండి వాడి జోలికెడితే మనకేమైనా ఇబ్బంది వస్తుందా? రేపు పొద్దున్న మన అభిమానించవలసిన వాళ్ళు అభిమానించడం తగ్గిపోతారా? దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఇలాంటివి కాదు. ధర్మం కోసం నిలబడగలవా? అలా నిలబడగలిగితే అతడు అరోషకాముడై ధర్మనిరతుండు కాగవలయు. రాజన్నవాడు ప్రధానంగా ఏదై ఉండాలో తెలుసా? ధర్మనిరతుడై ఉండాలి. ధర్మము కోసము నిలబడగలిగిన ప్రజ్ఞాశాలి అయి ఉండాలి. అసలు రాజు ఉన్నది అందుకే. ధర్మరాజా, ఇది నీకు జ్ఞాపకం ఉన్నంత కాలం నీ రాజ్యము సస్యశ్యామలము సుభిక్షము. ఇది నువ్వు మరిచిపోయిన నాడు నువ్వు మిగిలినవి ఏవి కావాలనుకుంటున్నాయో అవి లభిస్తాయని చెప్పడం చాలా కష్టం. కాబట్టి ధర్మమునకు పెద్దపీటవై, ధర్మాత్ములకు పెద్దపీటవై, ధర్మ ప్రచారమునకు పెద్దపీటవై, అది ప్రధానము సుమా అని మహానుభావుడు భీష్ముడు ఎంత గొప్పగా మాట్లాడాడో. ఆయనకి తెలియని రాజనీతి ఏముందండి? కాబట్టి ఈ మాట చెప్పి, అర్ధసిద్ధి కంటి నరయ ఎక్కుడు ధర్మసిద్ధి దాన సకల సిద్ధులను ప్రశస్త భంగి చేరు శాశ్వత కీర్తియు సంభవించు కలుగు సద్గతియును. ఇవి జ్ఞాపకం పెట్టుకుంటే మనసు ధర్మం వైపుకి ఖచ్చితంగా తిరుగుతుంది, క్రమక్రమంగానైనా ఉంచుకుంటుంది. అర్ధసిద్ధి కంటే నరయ ఎక్కుడు ధర్మసిద్ధి. అస్తమానం డబ్బుల గురించి ఎప్పుడూ మాట్లాడకు ధర్మరాజా. ఎప్పుడు ఇందులో ఎంత పెరిగింది, అందులో ఎంత పెరిగింది అన్న ఒక్కదాన్నే ఆలోచించకు సుమా. ధర్మం ఎంత పెరుగుతోందన్నది ప్రధానంగా ఆలోచించు. ధర్మము పెరిగిన నాడు మిగిలినవన్నీ కూడా చాలా బాగా పెరుగుతాయి. నేను అర్ధసిద్ధి కంటే నరయ ఎక్కుడు ధర్మసిద్ధి. అర్ధసిద్ధి కన్నా నిజానికి ఏది గొప్పది అంటే ధర్మసిద్ధి గొప్పది. ధార్మికుడై మనిషి నిలబడగలిగాడు అనుకోండి, ఆయన యందు ధర్మము రోజు రోజుకి ధర్మానుష్ఠానం పెరుగుతోందనుకోండి, ప్రజలలో ధర్మం పెరుగుతోందనుకోండి, దేవతలు ఎందుకు అనుగ్రహించారు? రాజ్యం ఎందుకు శాంతియుతంగా ఉండదు? అర్ధరాత్రి వేళ ఒక స్త్రీ నడిచి వెళ్ళిపోతూ హోరున వానబడుతున్నా నేరము చేసే ప్రవృత్తి లేదనుకోండి, ధర్మము మనసులో నిలబడి ఉన్నదనుకోండి, అరే ఎవరు రా నా చెల్లి అలా వెడుతోంది, ఎవరు రా నా తల్లి అలా వెడుతోందని, అమ్మా నేను సాయం ఉంటాను ఎక్కడికి వెళ్ళాలమ్మా అని తీసుకెళ్ళి ఇంట్లో దిగబెట్టి వెళ్ళిపోతాడు. మనస్సులో నేర ప్రవృత్తి పెరిగిపోయిందనుకోండి, మీరు ఎంతమంది మనుషుల చుట్టూ నించున్నా ఎవడు ఎప్పుడు ఏం చేస్తాడో మీరు ఎలా గుర్తుపట్టగలరు? ప్రవృత్తి మారాలి.
మనసు మారాలి. మనసు ధర్మంతో నిండిపోయి ఉందనుకోండి, బడికి నిజంగా అధర్మం చేయడానికి అవకాశం వచ్చిన వాడు చెయ్యడు. నాకొద్దు, నేను ధర్మమునకే కట్టుబడిపోతానంటాడు. అందరూ అలా ధర్మమునకు కట్టుబడిన నాడు దేనికి లోటు వస్తుంది నాకు చెప్పండి? ప్రభుత్వాలు అలా పనిచేసిన నాడు ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారా ఉండరా? దేవతలందరూ సంతోషిస్తారా సంతోషించరా? అందరూ సోదర భావనతో, ఎవరు ఏ పేరుతో ఏ దైవాన్ని ఆరాధించనివ్వండి, ధర్మాన్ని పట్టుకున్న నాడు అందరూ ప్రశాంతంగా సంతోషంగా ఉంటారన్నది నిర్వివాదమైన అంశమా కాదా? అన్ని అభివృద్ధులు ధర్మం యొక్క అభివృద్ధి మీద ఆధారపడ్డాయ్యా. అంతేకాని ధర్మాన్ని వదిలిపెట్టి డబ్బోటి ఎంత పెరుగుతోందని చూస్తే దాని వలన వచ్చే ప్రయోజనం ఏమి ఉంటుందయా? ఉండదు. కాబట్టి ధర్మసిద్ధి గురించి ప్రయత్నించు. ధర్మసిద్ధి కలిగిందనుకో, ధర్మము వృద్ధిలోకి వచ్చిందనుకో, దాని వలన ఏమవుతుందో తెలుసా? శాశ్వత కీర్తియు సంభవించు. శాశ్వతమైనటువంటి కీర్తి లోకంలో నిలబడిపోతుంది. మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఎంతమంది రాజులు రాజ్యములను పరిపాలన చేశారు అంటే, ఎంతోమంది రాజులు రాజ్యములను పరిపాలన చేశారు. ఎంతమంది పరిపాలన చేయలేదు. కానీ ఎవరి పేర్లు చెప్పుకుంటారు? ఎవరి పరిపాలనా కాలం స్వర్ణయుగమని చెప్తారో వాళ్ళ పరిపాలనా కాలాన్ని చెప్తారు. వాళ్ళ పరిపాలనా కాలము స్వర్ణయుగము అని ఎలా చెప్తారు అంటే, ఆ కాలమునందు ఒకరికి చెందినది వేరొకరు ఆశించరు. ఎవరికి దొరికిన దానితో వారు తృప్తిగా ఉంటారు. ఒకరికొకరు ద్రోహం చేసుకోరు, ఒకరినొకరు బాధ పెట్టుకోరు, ఒకరి మీద ఒకరు కుట్ర చేసుకోరు. ఎవరు ఏది చెయ్యాలో అది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకంతకన్నా ఏం కావాలండి? ఇంకంతకన్నా ఏముంటుంది సంతోషంగా ఉండడం అంటే? ఇంకంతకన్నా శాంతియుతంగా ఉండడం అంటే ఏముంటుంది? ఇదంతా దేని మీద ఆధారపడింది? ధర్మం మీద ఆధారపడింది. ఈ ధర్మం ఎవరి కాలమునందు నిలబడిందో వాడిని శాశ్వతమైన కీర్తి గణించిన వాడిగా చెప్పుకుంటారు. మహానుభావుడు ఆయన కాలంలో అలా ఉండేదిరా అని చెప్పుకుంటారు. ధర్మాచరణము ఎవరి మాననవాడు చేశాడనుకోండి, అసలు చాలా ఇబ్బందులు పోతాయి. ఎర్రదీపం వెలుగుతోంది 4 దారుల కూడలిలో. ఎర్రదీపం వెలుగుతోంది అంటే అది ప్రభుత్వంతో సమానం. నేను గౌరవించి, నేను మళ్ళీ పసుపు దీపం వెలిగే వరకు వెళ్ళను, ఆగాడనుకోండి. అందులో ఒక టీవీ ఉంది, ఒక గౌరవం ఉంది, ఒక శాసనాన్ని పాటించడంలో ఒక అందం ఉంది, ఒక ఆనందం ఉంది. అసలు లోకమునందు అభివృద్ధి అన్నదానికి ప్రధానమైన ప్రాతిపదిక ఎక్కడుంటుంది? ధర్మమునందు ఉంటుంది. ఆ ధర్మము లేని నాడు ఆ వృద్ధి లేదు. అందుకే అంటున్నాడు, దాని వలన ఇక్కడ కాదో తృప్తి, శరీరములు పడిపోయిన తరువాత సద్గతులు కూడా ధర్మము వలన కలుగుతున్నాయి. అటువంటి ధర్మమునకు ప్రచారము అవసరం. అటువంటి ధర్మమును ప్రచారం చేసేవాడికి రక్షణ అవసరం. వాడు ధైర్యంగా ధర్మ ప్రచారం చేయగలగాలి. కాబట్టి అర్ధసిద్ధి కంటే నరయనిక్కుడు ధర్మసిద్ధి, దాన సకల సిద్ధులను ప్రశస్త భంగి చేరు, శాశ్వత కీర్తియు సంభవించు, కలుగు సద్గతియును. దాని వలన ఆ సామ్రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా పరమాద్భుతమైనటువంటి గతులు, ఉత్తమ గతులు పొందుతారు. అందుకే నేను ఇంకొకడికి ఎంత చేస్తున్నాను అన్నది ఆలోచించడం కన్నా, నేను చెయ్యవలసిన ధర్మం నేను చేస్తున్నానా అన్నది ఆలోచించడంలోనే తన అభివృద్ధి, లోకము యొక్క అభివృద్ధి ఆధారపడి ఉన్నాయి. అందరూ సంతోషంగా ఉండడం, అందరూ పూనికతో కలిసి చెయ్యడం అనేటటువంటిది అక్కడే ఉంటుంది. నా ఒక్కడి కొరకు కాదు, 10 మంది కొరకు, 10 మందిలో నేనొకడిని, ఈ భావనతో నిలబడగలిగితే ఇంకంతకన్నా సంతోషం ఏముంటుందండి? ఇంకంతకన్నా ఆనందం ఏముంటుంది? అంతకన్నా ప్రశాంతత ఏముంటుంది? అంతకన్నా అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? కావలసినదంతా అక్కడి నుంచి వస్తుంది. కానీ ఇందులో ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇదంతా ఎవరో ఒకడు చెయ్యాలి అంటే ఆయన చేతిలో మంత్రదండం ఉంటుంది, ఆయన చేయగలడు ఆ వృద్ధి అంతా. ఆయన కాదు చేసేది, ఆయన వెనక ప్రజలందరూ ధార్మికులై నిలబడిన నాడు వాళ్ళు ధర్మాన్ని పట్టుకోవాలి. ఎవరు పరిపాలన ఎందున్నాడో వాడి వెనక ప్రజలు ధర్మాన్ని పట్టుకుని నిలబడాలి. అప్పుడు అందరూ ధర్మావలంబకులైన నారు చక్కగా వృద్ధిలోకి ఇక్కడ వస్తుంది. వాళ్ళ శరీరములు పడిపోయిన తరువాత ఆ ప్రజలు ఉత్తమగతులు పొందుతారు. శాశ్వతమైన కీర్తి ఆ కాలమునందున్న ప్రజలకు వస్తుంది. ఆ కాలమునందు ప్రజలు అలా ఉండేవారని చెప్పుకుంటారు. ఆ కాలమునందు ప్రభువు అలా ఉండేవాడని చెప్పుకుంటారు. అందుకే ధర్మరాజా, అన్నిటికన్నా చాలా చాలా గొప్పది ఏమిటో తెలుసా? ధర్మమునందు అనురక్తి. అది నీ ప్రజల యందు బాగా కలిగేటట్టుగా
అందరూ ధర్మాన్ని పాటించేటట్టుగా నువ్వు మార్గదర్శనం చేస్తూ చక్కగా నడిపించవయ్యా, దానివల్ల నీ పరిపాలన సుపరిపాలనగా నిలబడుతుంది అని భీష్ముడు పరమ ఆప్యాయతతో చేసినటువంటి ప్రబోధం. గీతలో కృష్ణుడు ఒక మాట అంటాడు, మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. బంధనమునకు కానీ మోక్షమునకు కానీ మనసే కారణము అయినప్పుడు అసలు ఆ మనసు చెలించదనుకోండి, ఆ మనసు తప్పు మార్గంలో ఏమీ చూడదనుకోండి, ఇంద్రియముల వలన దోషం రాదు. ఇంద్రియం యొక్క ధర్మం ఏమిటి? దాని పని చేస్తుంది అంతే. కన్ను ఉందనుకోండి, దాని పని చేస్తుంది. మనసు దాని వలన ఏమీ ప్రభావితం కాకుండా పవిత్రంగా ఉందనుకోండి, ఆయన ఏం చూశాడన్న దాంతో ఆయనకి పాపము లేదు, పుణ్యము లేదు. అంటే మనసు ప్రభావితము కానంత వరకు ఇంద్రియములు వాటి ధర్మాన్ని అవి నెరవేర్చిన, ఏదో వినకూడనిది చెవిలో పడినా మనసు కదలల, కనపడకూడనిది కనపడింది మనసు కదలల, నాలిక మీద పడకూడనిది పడింది మనసు కదలల, ముట్టుకోకూడనిది ముట్టుకున్నాడు మనసు కదలల. కానీ అన్ని వేళలా అలా మనసు కదలకుండా ఉంటుందా? ఎంతో సాధన చేసిన వాళ్ళకైతేనే కదలకుండా ఉంటుంది. అందుకే సాధ్యులలోకి వెళ్ళారు స్వామి హనుమ. అయినప్పుడు మరి ఆ మనసు వలననే పాపపుణ్యములు ఏర్పడుతున్నాయి. చూడడం అందరూ చూస్తారు, కానీ చూసినప్పుడు మనసు ఎలా ప్రతిస్పందిస్తోందన్న దాన్ని బట్టి పుణ్యము కానీ పాపము కానీ సంక్రమిస్తోంది. అయినప్పుడు మనస్సులోంచి వచ్చేటటువంటి అనేక కోరికలలోంచి ఏదో ఒక కోరిక మీద నిలబడిపోతున్నాడు గట్టిగా. అయితే ఎలా గెలవాలి మరి? అది ఆపలేరుగా, మీరు మనస్సుని ఆపలేరుగా. ఎంతసేపు ఆపేస్తారు మనసుని? అసలు ఇంకొకటి శాస్త్రంలో పెద్ద రహస్యం ఏంటంటే మనసుని చంపకూడదు. మీరు మనసుని నిద్రాణం చేసేసారనుకోండి, అది కదలకుండా చేసేసారనుకోండి, దానికి ఉత్సాహం అంతా చంపేశారనుకోండి, అప్పుడు మనిషి తరించలేడు. పట్టుకోవలసింది పట్టుకోవాలి, మార్చి 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 ధర్మాన్ని పట్టుకోవాలి. ఏది పట్టుకున్నా ధర్మ సంబంధమైన విషయాన్ని పట్టుకుంటోందనుకోండి, అది ఉత్సాహంగానే ఉంటుంది, కానీ దాని వలన జీవితం పడదు. కాబట్టి భీష్ముడు పెద్ద రహస్యాన్ని మాట్లాడుతున్నాడు ధర్మరాజుతో. ఆయన అంటున్నాడు, మనుజేంద్ర సంకల్పమున పుట్టు కామంబు. సంకల్పము మనసులోంచి వస్తుంది, అందుకే మనసిజుడు అని మన్మధుడికి పేరు. మనసులోంచి పుడతాడు. సంకల్పములన్నీ మనసులోంచి వస్తున్నాయి, నెగడులోంచి నిప్పురవ్వలు వచ్చినట్టు. ఈ సంకల్పములలోంచి అంటే ఆలోచనల్లోంచి కోరిక బలవత్తరంగా నిలబడుతోంది ఇది ఒక విషయం మీద. ఇప్పుడు దీన్ని ఎలా పరిశీలించాలి, ఎలా మార్చుకోవాలి మనిషి అంటే, మనసు చెప్పినది ఏమీ విచారణ లేకుండా వినడానికి అలవాటు పడిపోయిన కారణం చేతనే ఇన్ని కోట్ల జన్మలు ఎత్తవలసి వస్తుంది. అది ఏదో చెప్తోంది, ఏదో కోరిక మీద నిలబడిపోతున్నాడు, ఒప్పో తప్పు అనుభవించేస్తున్నాడు, సంపాదించేస్తున్నాడు, దాని పాప ఫలితం అనుభవించడానికి మళ్ళీ వస్తున్నాడు. కాబట్టి నీకు రావలసిన విధానం ఏమిటో తెలుసా? నీ మనసును నువ్వు పరిశీలించు. ఒక్కసారి ఇన్నాళ్ళు అది ముందుంటోంది, నువ్వు వెనక్కుంటున్నావు, అది నిన్ను నడిపిస్తోంది. నువ్వేం చేస్తావంటే ఆగమని ముందుకెళ్ళి వెనక్కి తిరిగి చూస్తుంది. అదో ఆలోచన చెప్తుంది, అది దాని లక్షణం. కానీ సాధన చెయ్యి. ఎలా చేస్తావో తెలుసా? ఏదో ఒక తప్పు ఆలోచన చెప్పింది అంటే, నువ్వు ఇవ్వాలి ఈ ఆలోచన చెప్పావు కాబట్టి నేను ఊరుకున్నాను అనుకో, అదే చెప్తావు, అదే చెప్పి దాన్ని కోరికగా మారుస్తావు. ఈ కోరిక బలవత్తరం అయిపోయిందనుకో, నా మనసు దాని చుట్టూ తిరగడం మొదలెడుతుంది. అది ఎలా తీర్చుకుందాం అనుకుంటాను, ఆఖరికి అది తీర్చుకుంటాను. శరీరంలో ఉన్న అవయవముల ద్వారా నువ్వు తృప్తి పొందుతావు, సంతోషించానంటావు. కానీ అది పాపముగా నా ఖాతాలో పడిపోతుంది. పక్కన ఉన్నవాడు తప్పు చెప్తే ఎలా మందలిస్తావో నీ మనసుతో నువ్వు అలా మాట్లాడుకోవడం నీకు చేత కావాలి. నీ మనసుని నువ్వు పరిశీలించడం చేత కానంత కాలం సాధనలో నువ్వు అడుగు ముందుకెళ్ళలేవు. అందుకే అసలు సాధన యందు గొప్ప విజయం ఎక్కడుంటుందో తెలుసా? నా మనసు నా మాట వింటలేదన్న మాట ఎవడు చెప్తాడో వాడు సాధన ప్రారంభించాడని గుర్తు. ఏదో ధ్యానానికి కూర్చున్నాను అనుకోండి, ఏది ధ్యానం చేద్దాం అనుకున్నానో అది వదిలిపెట్టి ఇంకో దాని మీదకి పోతుంది మనసు. అది దాని లక్షణం. నిజాయితీగా నా మనసు దాని మీద లేదు అని చెప్పిన వాడెవరో వాడు సాధకుడు. వివేకానందుణ్ణి పిలిచి రామకృష్ణ పరమహంస, నువ్వు
ఆ దీప కళిక మీద అలా చూస్తూ ధ్యానం చేయి. కొంతసేపు దీపాన్ని చూడు, కళ్ళు మూసుకో, మళ్ళీ వెంటనే కనపడుతుంది దీపం. దానికి ఆ లక్షణం ఉంటుంది, కన్ను తొందరగా దీపాన్ని గ్రహిస్తుంది. దీపాన్ని చూసి కళ్ళు మూసుకొని ధ్యానం చేయన్నారు. కాసేపు ఆగి వచ్చారు రామకృష్ణ పరమహంస. చేస్తున్నావా? నిలబడిందా ధ్యానం అన్నారు. వివేకానందుడు ఏమి అరమరిక లేకుండా చెప్పాడు గురువుగారికి, లేదు నా మనసు నిలబడలేదు. ఎక్కడికి వెళ్ళింది నీ మనసు అని. ఎక్కడో ఎవరో దూరంగా సుత్తి పెట్టి దేన్నో కొడుతున్నారు. ఆ సుత్తి చేత్తో పట్టుకుని ఇలా తిప్పి కొట్టే ఖంగ్ ఖంగ్ అది వినపడుతున్నప్పుడు ఒక్క క్షణంకి ఖంగ్ ఖంగ్ అంటుంది. ఇంకా అని దానితో నా మనసు మమేకం అవుతోంది. నేను ఇక్కడ ఎప్పుడు ఖంగ్ అంటానో అప్పుడే అది కూడా ఖంగ్ అంటోంది. అంటే అతని చెయ్యి తిప్పి కొట్టినప్పుడు ఎంత సమయం పడుతుందో ఊహ చేసి ఆ చప్పుడు వైపుకి నా మనసు వెళ్ళిపోతోంది. ఇక్కడ లేదు నా మనసు అన్నాడు. నాకు ధ్యానము రాదా అని అడిగారు. నువ్వు మొదటి విజయం సాధించావు. నీ మనసు నీ చెప్పు చేతలలో లేదన్న విషయం నీకు తెలిసింది ఇవాళ. ఏది నీ చెప్పు చేతలలో లేదని తెలుసుకున్నావో దాన్ని చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే సాధన, ధ్యానము. కాబట్టి విజయం సాధించావు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.